Guys, hope you all are good and doing great with your research preparation. సో మనము ఈ వీడియోలో మనము ఇంతకుముందు వీడియోలో ఏపీ ఈసెట్కి ఎంపీసీ పార్ట్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంప్లీట్ చేశాము. అంటే వాటిలో ఫోకస్డ్ ఏరియాస్ ఏంటి, వెయిటేజ్ మార్క్స్ ఏంటి, ఎక్కువగా ఎక్కడ ఫోకస్ చేయాలి అవన్నీ కవర్ చేసుకున్నాము. సో ద లెఫ్ట్ ఓవర్ సబ్జెక్ట్ ఈజ్ నౌ ఫిజిక్స్ అన్నమాట. సో ఫిజిక్స్ స్టార్ట్ చేసే ముందు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒకవేళ అంటే ఈ టైంకి ఇప్పుడు ఈ వీడియో ఎవరు చూస్తారో వాళ్ళది కోర్ సబ్జెక్ట్స్ ప్లస్ అండ్ ఎంపీసీ సబ్జెక్ట్స్ కంప్లీట్గా అయిపోయినాయి అనుకోండి. యూ జస్ట్ కమ్ ఫర్ ఫిజిక్స్. కాలేదు అనుకోండి, అవి నీట్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫిజిక్స్కి వచ్చి చూడండి ఎక్కువగా ఎక్కడ అడుగుతున్నారు, ఏం ఫార్ములాస్ నేర్చుకోవాలి, థియరీ పార్ట్ ఎక్కడుంది అనేది చూసుకోండి. కానీ మీరు అంటే లైక్ మ్యాథ్స్ అయిపోయింది, కెమిస్ట్రీ అయిపోయింది, ఫిజిక్స్ అయిపోతే ఎంపీసీ సిలబస్ అయిపోతుంది అండ్ ఎండింగ్ దాకా వచ్చేసరికి ఎండింగ్కి వచ్చిన తర్వాత టైం సరిపోక డ్యూ టు సమ్ టైం కాన్స్టెంట్స్ మీకు ఈ ఫిజిక్స్ చూసుకుంటూ మీరు కోర్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయకపోయారు అనుకో, అక్కడ వర్త్ 100 మార్క్స్ లాస్ అవుతారు. మనకి జస్ట్ నార్మల్గా ఈ సెట్కి ఫిజిక్స్కి 25 మార్క్స్ అనేది వెయిటేజ్ కదా ఫిజిక్స్ అనేది. బట్ ఇక్కడ మీరు ఫిజిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ అక్కడ కోర్ సబ్జెక్ట్స్ చదవకపోయారు అనుకోండి, మీరే లాస్ అవుతారు. 100 మార్క్స్ మీరే లాస్ అవుతారు. సో చూస్ వైజ్లీ. ఓకే, బేస్డ్ ఆన్ ద అసలు మీ ప్రియారిటీ ఏంటి, ఏ సబ్జెక్ట్ని ఎప్పుడు ప్రియారిటైజ్ చేయాలి, ఏ సబ్జెక్ట్ని ఎక్కువగా నేను గ్రాప్ చేయగలుగుతున్నాను, దేన్ని ఎక్కువగా ఏ టైంకి రివైజ్ చేయాలి అనేవి అన్నీ ఒక టాపిక్ అంటే లైక్ ఒక టైం టేబుల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సో దట్ అది మీకు ఈజీగా గుర్తుంటుంది అండ్ అగైన్ మీ టాస్క్ అనేది ఈజీగా కంప్లీట్ కావడానికి హెల్ప్ చేస్తుంది. ఒక కరెక్ట్ పాత్రలో వెళ్తారు. లేకపోతే సమ్ లైక్ డిస్ట్రాక్టెడ్, అరే ఈరోజు కంప్లీట్ చేయలేదు, రేపు చేస్తా, రేపు కాదు ఎల్లుండి చేస్తా, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది కానీ అది మాత్రం కంప్లీట్ కాదు. సో అది మ్యాటర్, చూసుకొని చదువుకోండి. ఇప్పుడు మనం ఫిజిక్స్ చెప్పాలంటే ఈ సేమ్ రిపీట్ ఇవన్నీ బ్రాంచెస్కి సేమ్ ఎంపీసీ పార్ట్లో ఫిజిక్స్ అనేది 25 మార్క్స్కి. సో లెట్స్ సీ యాక్చువల్ సిలబస్ ఏంటనేది. ఇది అనేది కామన్ ఫర్ ఆల్ ద బ్రాంచెస్ 25 మార్క్స్ అనమాట. కానీ వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఈసెట్ ఎగ్జామినేషన్ లాస్ట్ ఇయర్ నేనేం చేశానంటే, ఫిజిక్స్ అనేది అంటే నా అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయినాక ఇటు సైడ్ కోర్ అయిపోయింది, అటు సైడ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత, రివిజన్ అయిపోయిన తర్వాత ఐ కేమ్ టు నో అబౌట్ దిస్ ఫిజిక్స్ యాక్చువల్లీ. అండ్ కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నా అండ్ కొన్ని థియరీ క్వశ్చన్స్ లైక్ థియరీ చాప్టర్స్ ఉంటాయి కదా కాన్సెప్ట్స్, అవి కొన్ని ప్రిపేర్ అయ్యాను అంతే. ఫిజిక్స్ ఎక్కువగా ప్రిపేర్ కాలేదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ దిస్, యూ కెన్ అలా చూసుకొని మీ ప్రియారిటైజ్ని బట్టి మీ టైంని అలొకేట్ చేయండి. టైంని ఎవరైతే కరెక్ట్గా మేనేజ్ చేసుకొని, కరెక్ట్గా అర్థం చేసుకొని, అనలైజ్ చేసి దానికి ఇట్లా టైంని డివైడ్ చేసుకొని ఎక్కడికక్కడికి ప్యాక్ చేసి పెట్టుకుంటారో వాళ్ళని ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. సో టైంని మంచిగా కరెక్ట్ వేలో యూజ్ చేసుకోండి. చూస్ వైజ్లీ, మేనేజ్ వైజ్లీ. ఓకే, మనకు ఫస్ట్ యూనిట్ వచ్చేసి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, సెకండ్ యూనిట్ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్, థర్డ్ యూనిట్ వచ్చేసి కైనమెటిక్స్ అండ్ ఫ్రిక్షన్, వర్క్ పవర్ అండ్ ఎనర్జీ, సింపుల్ హార్మోనిక్ మోషన్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్. సో మీకు 7 యూనిట్స్ ఉన్నాయి ఫిజిక్స్కి. ఓకే, చాలా ఈజీ కంప్లీట్ చేయొచ్చు. అయితే కంపేరింగ్ టు టీజీ సెట్, ఏపీ సెట్ అనేది లైక్ ఫిజిక్స్ 7 యూనిట్సే ఉన్నాయి కదా. టీజీ సెట్కి ఫిజిక్స్ అనేది ఇట్స్ అరౌండ్ 12 యూనిట్స్ సంథింగ్, 12 యూనిట్స్ ఉంది అనుకుంటా. సో నేను ఈ సిలబస్లో నేనేం ప్రిపేర్ అయ్యా అంటే, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఎస్ఐ యూనిట్స్ అందులో ఎట్లా కన్వర్ట్ చేస్తాము,
దాని యొక్క అడ్వాంటేజెస్ అంటే అలా కొంచెం కొంచెం థియరీ పార్ట్ చదువుకున్నా బికాస్ ఆఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ గైడెన్స్ అండ్ దట్ టు ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైం లేదు అసలు నేను చదువుకుందామంటే ఆ టైంలో నేను అప్పట్లోపే కోర్ ఎంసీక్యూస్ పీవైక్యూస్ అవన్నీ చూసుకోవడము, మ్యాథ్స్ పర్ఫెక్ట్గా చూసుకోవడము, కెమిస్ట్రీ బాగా చదివాను బట్ ఫిజిక్స్ అంతగా ఎఫర్ట్స్ పెట్టలేదు. నాకు అంత ఇంపార్టెంట్ అంటే వర్త్ అనిపించలేదు. అంటే మళ్ళీ ఇంత ఎఫర్ట్స్ పెట్టి కూడా కరెక్ట్గా అటెంప్ట్ చేయకపోతే ఎగ్జామినేషన్ హాల్లో సో సమ్ వాట్ ఇట్స్ వేస్టేజ్ ఆఫ్ మై టైం అని ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టలే. కొన్ని కాన్సెప్ట్స్ పైననే లైక్ గ్రిప్ తెచ్చుకున్నాను. అవి ఏంటంటే లైక్ ఇదే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో కొంచెం పెట్టాను. అండ్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, మ్యాక్సిమం హైట్ ఆఫ్ ద ఫ్లైట్ ఉంటుంది, టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఇది ప్రాబ్లం చూసుకున్నాను. కైనమెటిక్స్, వర్క్ పవర్ ఎనర్జీ చూసుకున్నా. సింపుల్ హార్మోనిక్లో కొంచెం చూసుకున్నా లైక్ ఎలా అంటే నాయిస్, సౌండ్ కూడా ఇందులోనే ఉంది చూడండి. సౌండ్ది కూడా బాగానే ప్రిపేర్ అయ్యాను నేను. అల్ట్రాసోనిక్ సౌండ్ అంటే ఏంటి, ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ అంటే ఏంటి, డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఎకో సౌండ్ అంటే ఏంటి, అండ్ దాని ఫార్ములా ఉంటుంది ఒకటి, అది గుర్తుపెట్టుకోండి. రివర్బరేషన్ అంటే ఏంటి, సబైన్స్ ఫార్ములా అని ఉంటుంది ఒకటి, అవి గుర్తుపెట్టుకొని యూ జస్ట్ మూవ్ ఫార్వర్డ్. అండ్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో కూడా నేను ఏం చదివినా అంటే ఇదే బాయిలిస్ అది ఒక్క చదివాను. అడియాబెటిక్ ప్రాసెస్, ఐసోథర్మల్, ఐసోకోరిక్, ఇలా కొన్ని ప్రాసెస్ ఉంటాయి, అది చదివాను. హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్. మోడర్న్ ఫిజిక్స్ మాత్రం మొత్తం చదివాను. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఆప్టికల్ ఫైబర్స్ గురించి, దాని ప్రిన్సిపల్ ఏంటిది, వర్కింగ్ ఏంటి, సూపర్ కండక్టర్స్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాపర్టీస్ అంటే ఏంటి, యాక్చువల్గా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, ఆ ఎలక్ట్రాన్స్ అనేది ఎజెక్ట్ అవుతాయి కదా, ఈన్స్టీన్ ఈక్వేషన్ ఏంటి, అవన్నీ ఉంటాయి. సో ఎవరైతే టైంని మేనేజ్ చేసుకోలేకపోతున్నారో ఆర్ ఎల్స్ ఇదంతా చదవలేక మీకు ఒక కరెక్ట్ పాయింట్ నుండి, కరెక్ట్ ఏరియా నుండి ఏ క్వశ్చన్ అయితే రేజ్ అవుతుందో అది కావాలనుకుంటే విల్ గో ఫర్ ద నెక్స్ట్ పీడిఎఫ్ అండ్ దాట్ ఈస్ ఇదన్నమాట. ఇదనే ఫోకస్ ఏరియాస్. వీటిపైన ఫోకస్ చేసుకున్నావు అనుకో, అంటే నీకు టైం తక్కువ ఉన్నా ఆర్ ఎల్స్ నీకు టైం ఉన్నా కూడా నువ్వు ఎక్కువ రివిజన్, నీకు ఇంకా బెస్ట్ పాసిబుల్ ర్యాంక్ కోసం నువ్వు ట్రై చేస్తుంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ క్రూషియల్ టర్నింగ్ పాయింట్ అనమాట. ఇక చూడండి, మీరు ఈ 3 టాపిక్స్ చూసుకోండి, మీరు ఈ యూనిట్లో పర్ఫెక్ట్ అయిపోతారు. అంటే చూసుకున్నాను అనుకోండి ఈ యూనిట్ అయిపోతుంది. అండ్ అగైన్ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్ అంటే ఈ 3 చూసుకోండి, కైనమాటిక్స్లో చూసుకోండి, ఈ 3 చూసుకోండి. వీటిపైననే లైక్ నేను ఏం చేశాను అంటే ఈ పీవైక్యూస్ని బేస్ చేసుకుని వీటిని బాగా అనలైజ్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్స్ ఏ పర్టికులర్ ఏరియా నుండి అడుగుతున్నారో అన్నీ ఒక నోట్బుక్లో లిస్ట్ డౌన్ చేసుకున్నాను. ఆ నోట్ డౌన్ చేసుకొని అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. నేను కూడా ఇలానే చేశా, సో దట్ నాకు టైం అనేది చాలా సేవ్ అయింది. వర్క్ పవర్ ఎనర్జీకి ఈ త్రీ టాపిక్స్ ఎక్కువగా మళ్ళీ ఆ సిలబస్ అంతా ఓపెన్ చేసి అండ్ ఊకే ప్రతిసారి కావాలన్నప్పుడు ఓపెన్ చేసి లైన్ టు లైన్ సిలబస్ కంప్లీట్ అయిందా కాలేదా అది కాదు మ్యాటర్. వాట్ ఈస్ ఎ డిమాండ్స్, వాట్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్, ఈ టైంలో ఇంత సాల్వ్ చేయగలుగుతున్నామా చేయగలగలేమా అనేది. సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఇవి చూసుకోండి. ఇది ఎట్లయినా సౌండ్ది చాలా ఈజీ ఉంటుంది సౌండ్ యూనిట్. ఆ సౌండ్ కూడా అంత అన్వాంటెడ్ థింగ్స్ని నేను ఇక్కడ ఏం చేసా అంటే డిలీట్ చేసేసిన, ఫిల్టర్ అవుట్ చేసి పీవైక్యూస్ ఎక్కడ ఏ టాపిక్ నుండి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి లాస్ట్ 5 years తీసుకొని దాన్ని రిఫైన్ చేసి ఇక్కడ ఒక పీడిఎఫ్ ఫార్మెట్లో కన్సైజ్డ్ మేనర్లో స్ట్రక్చర్డ్గా మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నా. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, యూజ్ వైజ్లీ, కరెక్ట్గా యూజ్ చేసుకోండి, గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ అంతేగా. అండ్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో ఈ 3 టాపిక్స్ చూసుకోండి. మోడర్న్ ఫిజిక్స్ చాలా ఈజీ. సో కమింగ్ టు అవర్ మార్క్స్ వెయిటేజ్, చెప్పాగా ఆల్రెడీ ఫిజిక్స్కి మనకు 25 మార్క్స్ అనమాట. సో మీకు కావాలంటే ఇది ఫోటోనైనా తీసుకోండి, స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, ఆర్ ఎల్స్ లైక్ ఒక నోట్బుక్లోనైనా రాసి పెట్టుకోండి. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే అంటే ఈ పర్టికులర్ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పా కదా, సో ఇవన్నీ మీకు కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, సో దట్ జాయిన్ అయిపోండి అందులో.
ఆర్ ఎల్స్ నాకు డిఎం చేయండి. సో దట్ మనకు నేను నేను అనేది మీకు షేర్ చేస్తాను ఇవన్నీ. ఇంకా మీకు దీని గురించి ఏం డౌట్స్ ఉన్నా, అదర్ ఎగ్జామ్ గురించి డౌట్స్ ఉన్నా, మీకు ఇంటిగ్రేటర్ ర్యాంక్ బ్రాంచ్ ర్యాంక్ అనేది అర్థం కాకపోయినా, అసలు ఎట్లా చదవాలి, ఎలా అటెంప్ట్ చేయాలి, చదివిన తర్వాత కూడా ఎలా అంటే రివైజ్ చేయకపోతే ఏమవుతుంది, రివైజ్ ఖచ్చితంగా చేయాలా, అవన్నీ మెల్లమెల్లగా డిస్కస్ చేద్దాము. బట్ అనేది ఇక్కడ ఏంటంటే నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యావు అనేది మ్యాటర్ కాదు, నువ్వు ఎంత ఎఫిషియెంట్గా టైంలో సాల్వ్ చేస్తున్నావా లేదా. నీకు ఆన్సర్ వచ్చి టైం అయిపోయే టైంకి నువ్వు ఆన్సర్ వచ్చినా కూడా అటెంప్ట్ చేయలేవు, ఎందుకంటే టైం అయిపోతుంది. అదే అదే నీట్గా ఎలా అంటే ఆలోచించి షార్ప్గా స్మార్ట్గా ఆలోచించాలి. అలా అయితేనే ఈ సెట్లో ఒక మంచి ర్యాంక్ వస్తుంది, ఒక టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది. అంతేగాని డిస్ట్రాక్ట్ కాకండి, మంచిగా చదువుకోండి. లాస్ట్లో చూస్తాం అనుకుంటే ఏం లేదు, ఇంకా మహా అంటే 3 months ఉంది, చూసుకోండి. ఈ సిలబస్ని కరెక్ట్గా చూసుకోండి, ఈ మార్క్స్ వెయిటేజ్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. వీటిని బట్టి మీరు ప్రియారిటైజ్ చేయండి, ఆ చాప్టర్స్ చదవాలా, ఈదర్ చదవాలా లేకపోతే వద్దా, లీవ్ చేయాలా అని చూసుకొని మేక్ ఏ డెసిషన్ అండ్ జస్ట్ మూవ్ ఫార్వర్డ్. సో మీకు ఇది కావాలంటే మాత్రం యూ జస్ట్ ఆస్క్ మీ, ఆల్వేస్ రెడీ టు షేర్ విత్ యూ. యా, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఈ సెట్ గురించి అవేర్నెస్ లేకపోయినా, ఆర్ ఎల్స్ ఈ సెట్ ఎగ్జామ్ గురించి తెలియకపోయినా, ఈ పీడిఎఫ్ మాత్రం మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుండి రిపీట్ అయిన టాపిక్స్ని నేను తీసుకొచ్చి ఇక్కడ స్ట్రక్చర్డ్ మేనర్లో మీ ముందు ప్రజెంట్ చేశాను. ఇవన్నీ మీరు కావాలంటే ఒక నోట్స్లోనైనా రాసుకోవచ్చు, ఈ పీడిఎఫ్స్ ఏం చేయమన్నా ఐఎమ్ హియర్ టు సెండ్ యూ. సో బాగా చదువుకోండి గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ డౌన్, అండ్ బై గైస్.